హాయ్ హలో అందరికి. ఈరోజు అయితే లేట్ అయిపోయింది. ఒకటైతే రిజర్వేషన్ ఉంది మనకైతే. అంటే తొందరనే లేచినా కానీ మనకైతే రిజర్వేషన్లు అయితే ఏం రాలేదు. ఇంకోటి బుకింగ్ కూడా ఏం రాలేదు. అన్నీ లోకల్ సికింద్రాబాద్ బుకింగ్లు తప్ప ఏం రాలేదు. ఏ బుకింగ్ అయితే తీసుకోలేదు. ఇక సర్లే అనేసి కొద్దిసేపు చూసి ఇక 5 గంటలకు స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఆన్లైన్ చేసిన. అయినా కూడా ఏ బుకింగ్లు అయితే రాలేదు. ఇప్పుడు సరే లోకల్ అన్న ఏదో ఒకటి వస్తే తీసుకుందాం అనేసి బండ్లోకి వచ్చిన తర్వాత ఒకటైతే 7:30కి రిజర్వేషన్ ఉంది ఎయిర్పోర్ట్కి. 900 చూపిస్తుండు అల్వాల్ నుంచి. చూద్దాం ఎంత వస్తుందో ఆడుకోయిన తర్వాత. రీడింగ్ అయితే 0 చేసిన. ఇప్పుడు 7:30 వరకు వెయిట్ చేయాలి. మనకు 7:30కి లొకేషన్ వస్తుంది. లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ వెళ్ళేసరికి 8:30 అవుతుందేమో. 8:30 అబోనే అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది. బుకింగ్ అయితే వచ్చింది. లొకేషన్ ఈ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. మనకైతే జస్ట్ ఒక 450 మీటర్స్ ఉంది. లొకేషన్కి అయితే వెళ్దాం. లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇంకా మనకు ఒక 13 మినిట్స్ అయితే ఉంది టైము. 7:30 కాబట్టి ఇంకా 13 మినిట్స్ చూపిస్తుంది. అప్పటి దగ్గర వెయిట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు వస్తున్నా పికప్ చేసుకొని వెళ్ళాలి. డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. 861 రూపాయలు వచ్చింది. ఫేర్ వచ్చేసి 1100 అయింది. 1100 చిల్లర అయింది. మనకైతే 861 రూపాయలు ఇచ్చిండు. వెంటనే బుకింగ్ అయితే వచ్చింది. పికప్కి అయితే వచ్చేసిన. పికప్ లైన్లో వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో చూద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ అయితే వచ్చిన. హైటెక్ సిటీ వస్తే 33 కిలోమీటర్లు 34 కిలోమీటర్లు వచ్చింది. 406 రూపాయలు అయితే ఇచ్చాడు. పొద్దుగాల 10:30 11:30కు హైటెక్ సిటీ పోయినా. తర్వాత అయితే అస్సలు బుకింగ్లే రాలేదు. ఇక్కడ చెట్టు నీడ కెట్టుకొని కూర్చున్నా. ఫుల్ ఎండ కొడుతుంది. తర్వాత ఒకటైతే రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు 2:40కి ఉన్నది. 2:40కి తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. వీడికి వచ్చినాక బుకింగ్ అయితే ఇవ్వలేదు. వీడి సీరియల్ ఇచ్చిండు. సీరియల్లో మనకు సడన్ వచ్చేసి 6:10 ఉంది కానీ ఛాన్స్ అయిపోతుంది వచ్చి కూడా. వాడైతే బుకింగ్ అయితే ఇస్తలేడు. చూడాలి మరి ఎంత టైం పడుతుందో. ర్యాపిడో కూడా ఆన్ చేసి పెట్టినా. చూడాలి మరి మళ్ళీ ర్యాపిడోలోనే వస్తుందా ఊబర్లు ఇస్తాడా చూడాలి. ఇప్పుడు టైం అయితే 4:48 అవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి తార్నాక పడ్డది బుకింగ్. తార్నాక అయితే దింపేసిన. డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. 561 వచ్చింది. 36 కిలోమీటర్లు 561 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఈ నుంచి అయితే ఇంటి సైడ్ పడతాయా లేదా చూడాలి. సికింద్రాబాద్ ఇట్లా పడ్డా కూడా తీసుకొని వెళ్ళిపోవాలి. చూద్దాం ఇప్పుడు ఎక్కడ పడతా నెక్స్ట్ డ్రాప్. అప్సిగూడ నుంచి ఒక డ్రాప్ అయితే మనకు బోయినపల్లి పడ్డది. బోయినపల్లి వచ్చేసిన డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. 14 కిలోమీటర్లు 14 కిలోమీటర్లకు 318 రూపాయలు అయితే మనకు వచ్చింది. డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. ఈరోజు అయితే మొత్తం ఊబర్లో 4 డ్రాపులు కంప్లీట్ చేసిన. 4 డ్రాప్లకు 2354 రూపాయలు అయితే ఊబర్లో అయింది. ర్యాపిడోలో ఒక్కటే డ్రాప్ కంప్లీట్ చేసిన. ఒక్క డ్రాప్ వచ్చేసి 318 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మొత్తం టోటల్ వచ్చేసి చూపిస్తా చూడండి. టోటల్ వచ్చేసి మనకు 2672 రూపాయలు అయితే అయింది. 2672 మైనస్ డీజిల్ అయితే ఫస్ట్ రీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. రీడింగ్ అయితే మనకు 198.7 అంటే 199 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు మొత్తం 200 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. 200 కిలోమీటర్లకు డీజిల్ అయితే ఇప్పుడు ఒక 200-300 డీజిల్ అయితే ఉంది బండ్ల. ప్రజెంట్ అయితే ఒక 300 డీజిల్ అవుతుంది. నేను మొత్తం ఈరోజు అయితే 1500 డీజిల్ పంపించిన. 1500 డీజిల్లో మనకు ఒక 300 డీజిల్ అయితే మిగిలింది. ఒక 1200 డీజిల్ అయితే అయిపోయింది. మైనస్ 1200. ఈరోజు అయితే మనకు మిగిలింది ఒక 1400 అంతే. 1472 రూపాయలు. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత అయితే
ఛాన్స్ సేపు అయితే బుకింగ్లు అయితే రాలేదు. ఇప్పుడైతే మనకు 200 కిలోమీటర్లకు డీజిల్ పోను మనకు మిగిలింది 1470 రూపాయలు. ఈరోజు అయితే మొత్తం వచ్చేసి మనకు ఇది అమౌంట్ అయితే ఒక 1400 అయితే మిగిలింది. డీజిల్ ఎందుకు ఇంత ఎక్కువ అయిందంటే ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి మార్నింగ్ ఎయిర్పోర్ట్ పోయిన రిజర్వేషన్ బయటికి హైటెక్ సిటీ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే బుకింగ్ అయితే ఏం రాలేదు. టిఫిన్ చేసి ఒక దగ్గర అయితే ఆపుకున్నా. అప్పటికి ఇంకా ఎండ కూడా ఎక్కువ అయిపోయింది. సరేలే అనేసి అక్కడే ఆపుకొని వెయిట్ చేసిన ఛాన్స్ సేపు. అసలు బుకింగ్లు అయితే ఏం రాలేదు. ఇంకా అక్కడే చెట్టు కింద పెట్టుకొని కూర్చున్నా. అయినా కూడా ఎండ అయితే ఈరోజు అయితే నిన్న మొన్నటి కంటే నాకైతే ఈరోజు అయితే చాలా ఎక్కువ అనిపించింది. చాలా అంటే చాలా. అసలు ఆ ఎండకు ఇక చెట్ల కింద కూర్చున్నా కూడా అసలు గాలి అయితే రావట్లేదు. ఉబ్బరానికి ఉండలేక ఏసీ వేసుకొని దగ్గర 11 గంటల నుంచి 11:30 నుంచో 11:30 నుంచి 2:30 వరకు నాన్ స్టాప్గా ఏసీలోనే ఉన్నా. ఏసీ వేసుకొని కూర్చున్నా, ఒకట్లా పెట్టుకొని కూర్చున్నా. అయినా కూడా ఇక ఎంతైనా ఇంజన్ స్టార్ట్లు ఉంటుంది, ఏసీ రన్నింగ్ ఉంటుంది కాబట్టి డీజిల్ అయితే అయిపోతుంది. అట్లా కొంచెం మనకు డీజిల్ అయితే ఎక్కువ ఈరోజు బండి ఎక్కువ అయింది డీజిల్. అంతేగాని నడిపి అయితే కాదు ఇది. ఈరోజు అయితే ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా తర్వాత 2:30కి అయితే మనకు 2:40కి ఒకటి రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ ఎయిర్పోర్ట్కి. హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ పోయినా, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తార్నాక్ వచ్చిన. తార్నాక నుంచి బోయినపల్లి దింపిన తర్వాత అయితే ఇంకా అక్కడ నుంచి అయితే ఎంటీకి వచ్చేసిన. అప్పటికే 7:30 8 అయింది. 8 గంటలకు బోయినపల్లి దింపిన. బోయినపల్లి నుంచి ఇంకా ఇంటికి అయితే ఎంటీకి వచ్చేసిన. ఒక 10 కిలోమీటర్లు ఏముంటుంది. 10 కిలోమీటర్లు అయితే ఎంటీకి అయితే వచ్చేసిన. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.